నల్గొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ రైతు ధర్నా ఫ్లెక్సీలు తొలగించడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బైఠాయించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రావడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ ఘటనలో కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. వచ్చిందా సిగ్నల్ వచ్చిందా నల్గొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ రైతు ధర్నా ఫ్లెక్సీలు తొలగించడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బైఠాయించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రావడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ ఘటనలో కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సుమిత్ర, నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఈ రోజు కేటీఆర్ రైతు మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యం నల్గొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి రవి. సుమిత్ర, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేసిన నేపథ్యంలో నిన్న అంతకంటే ముందు రోజే నల్గొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో కేటీఆర్ రాకకు సంబంధించి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి హోర్డింగ్స్ తో పాటు ఫ్లెక్సింగ్ అన్నింటి కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ధర్నా చేసి అనంతరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ బైఠాయించారు. కమిషనర్ వచ్చేంత వరకు వెళ్లేది లేదని, అసలు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఎందుకు ఫ్లెక్సీలు తొలగించారని చెప్పేసి ఆ మున్సిపల్ కమిషనర్ వచ్చేంత వరకు కూడా అక్కడ ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి వచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత, దాదాపుగా గంట సమయం తర్వాత మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అనుచరులు కూడా అక్కడికి వచ్చారు. ఇరువురు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి సంబంధించి, కేటీఆర్ ధర్నాకు సంబంధించి, ఫ్లెక్సీకి సంబంధించి ఇరువురు కూడా తీవ్ర దుర్భాషలు ఆడుకున్నారు. అదే క్రమంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. వారితో కూడా, పోలీసులతో కూడా భూపాల్ రెడ్డి తీవ్రంగా వాగ్వాదాన్ని కూడా దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను బలవంతంగా బయటకు తీసుకువెళ్లే క్రమంలో ఒకసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడి నుంచి నాంపల్లి, మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. మొత్తంగా ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టినటువంటి పరిస్థితి, ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నాయకుల శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే పరిస్థితి అంతా పోలీసులు చక్కదిద్దిన పరిస్థితి ఉంది. సుమిత్ర, ధర్నా చేయి, మున్సిపాలిటీ డోర్ కాల్ చేయి, కారిడార్లో చేయి.
కానీ నువ్వు వచ్చి ఇక్కడ అడ్డగోలు మాట్లాడుకుంటా నువ్వు అనుకుంటున్నావు నేను 5 ఏళ్ళు నీకు ఏదో గఫలకు 400 ఇచ్చిర్రు, ఇక నీకు ఇప్పుడు ఇయ్యరు. ఇక ఇప్పుడు చెప్తున్నావు, ఇక ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన భాష వద్దులే అనుకుంటున్నాం. రేపటి నుంచి తిరుగులు చూస్తాను బిడ్డ. నువ్వు నల్గొండ ఏం భాష రా నువ్వు? ఇప్పుడు అంటున్నా ఏం భాష నీది? ఏం చదువుకున్నావు? ఎట్లా పుట్టినావు? కలకా పని చేస్తున్నావునా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినావు. ఎమ్మెల్యే అంటే ఏంది? 2 లక్షల మంది ప్రజాప్రతినిధి. 5 ఏళ్ళు చేసిన బుద్ధి సిగ్గు లజ్జ ఉందా ఏమన్నా? మాట్లాడితే భాష నీతో ఏమైతుందా? నువ్వు కొట్లాడి ధర్నాలు చేసి నీలాగా ఏదో కేసీఆర్ ఇచ్చిన పైసలతో కాలేదు. ఆ రోజు కష్టపడి 4 సార్లు ఈ స్టేజ్కి వచ్చినా మేము. రాజ్యం